హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక అంటే మధ్యలో మనకు మన ఛానల్ నేమ్ అనేది నచ్చకుంటే మనం వేరే నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చా లేదా, మరి చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది, మన వ్యూస్ తగ్గుతుందా లేదంటే సబ్స్క్రైబర్స్ తగ్గుతారా అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. హాయ్, దిస్ ఈజ్ ప్రశాంత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. అసలు మనం ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది మార్చచ్చా లేదా అనేది చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఒకవేళ మార్చడం వల్ల మనకు అంటే మానిటేషన్ టైంలో ఉన్న ప్రాబ్లం అవుతుందా, లేదంటే మనకు వ్యూస్ అనేది తగ్గుతాయా, లేదంటే సబ్స్క్రైబర్స్ తగ్గుతారా, మన వీడియో అనేది రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందా లేదా అనేది చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. నేను ఈ వీడియోలో క్లియర్గా నీకు చెప్తాను, వినండి. ఛానల్ నేమ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఛానల్ నేమ్ను మనకు నచ్చిన వేరే నేమ్ ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు రీచ్ అనేది మళ్ళీ ఒక 3-4 డేస్ వరకు మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్లో మన వీడియో మెన్షన్ చేయడం అండ్ మన నేమ్ మెన్షన్ చేయడం, అంటే ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం అండ్ టైటిల్లో కూడా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం అండ్ సెట్టింగ్స్లో కూడా మనకు కొన్ని ట్యాగ్స్ అయితే, అంటే మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది కొన్ని మనం అయితే ఛానల్లో కొన్ని అప్లోడ్ చేసుకోవాలి, అంటే సెట్టింగ్స్లో ఉంటాయి. అవన్నీ మనం చేస్తేనే మళ్ళీ మనకైతే ఈ ఛానల్ నేమ్ అనేది చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ప్రీవియస్గా ఉన్న ఛానల్ నేమే రావడం జరుగుతుంది. సర్చ్లోకి మనం నేమ్ సెర్చ్ చేస్తే రాదు, అంత తొందరగా రాదు. ఎందుకంటే మళ్ళీ ఈ నేమ్తో చాలామంది సెర్చ్ చేస్తే అప్పుడు మన నేమ్ అనేది కొంచెం సెర్చ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనకు సెర్చ్ బార్లో వచ్చేస్తుంది. డైరెక్ట్ సెర్చ్ చేయగానే డైరెక్ట్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు కదా, నేమ్ చేంజ్ చేస్తే వ్యూస్ ఇలా తగ్గుతాయి అని భయపడుతుంటారు. యాక్చువల్లీ వ్యూస్ తగ్గడం కాదు, ఒక్కసారి మన ఛానల్ నేము చేంజ్ చేయక ముందుకున్న నేమ్ అనేది చాలామందికి అంటే ఆ నేమ్తోనే ఎక్కువ ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మన నేమ్ చేంజ్ చేసేసరికి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దానివల్ల మన నోటిఫికేషన్ ద్వారా అంటే వీడియోస్ వచ్చినా కూడా వాళ్ళు అనేది చూడరు, అలా వ్యూస్ తగ్గుతాయి తప్ప దీంట్లో నేమ్ చేంజ్ చేయడం వల్ల ఇలా అలానే అయితే ఉండదు. చేంజ్ అయితే చేసుకోవాలి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ కాగానే మనం అయితే సిల్వర్ ప్లే బటన్కి అయితే అప్లై చేస్తాం కదా, దాని తర్వాత అయితే మళ్ళీ నేమ్ అయితే చేంజ్ చేసుకోకపోవడమే బెటర్. 1 lakh బిలో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.